కూల్ అయిపోయిందనా ఏంటి? గట్టిగా ప్రభు యొక్క నామాన్ని మనము మన సహోదరుడు గమనించండి, మన దరబాబు కుటుంబంతో సహా మనమందరము ఆయన యొక్క నామాన్ని మనం గొప్ప చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు 50వ సంకీర్తన 15వ వచనంలో రాయబడుతున్న మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. దేవుని నామమున స్తోత్రం. నిజంగా చాలా బహుభయంకరమైన ప్రమాదం. దేవుడు చాలా కృపనిచ్చి స్వల్ప గాయంతో దేవుడు బయటపడడానికి ప్రభు కృప చూపాడు. ఆ నిరాశ, ఆ నిస్పృహలో గమనించండి, దొరబాబు దేవుని మీద ఆనుకోవడము, దేవునికి ప్రార్థించటం. ఆ సమయంలో దైవజనులు వెన్నుంటుండి ఆ కుమారుని ధైర్యపరిచిన విధానం, ఆ కుమారుని రోజున ఈ విధంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపాడు. ప్రియులరా, మన ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన ప్రభు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన దావీదు భక్తుడు తను రచించిన ప్రతి కీర్తనలో దేవుని యొక్క నామాన్ని గొప్ప చేసిన సందర్భాలు మనం వాక్య లేఖనంలో మనం చూస్తూ ఉంటుంటాం. ఒక మాట మీకు చూపించి నేను ఎక్కువ సమయాన్ని వ్యర్థపరచును కానీ ప్రాముఖ్యమైన మాటలు తెలియపరచి ముగిస్తాను. కీర్తన గ్రంథము 138వ సంకీర్తన. కీర్తన గ్రంథము దావీదు భక్తుడు రచించిన దైవ ధ్యానమైన కీర్తన 138వ సంకీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. దావీదు అంటున్నారు, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తాను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృప సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఒక మంచి మాట అంటాడు, నీ కృప సత్యములను బట్టి. ఇంకొక కీర్తన 118 కీర్తనలో కూడా అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉండును అంటాడు. నిరంతరం ఆయన కృప మన మీద ఉంటుంది కనుక అందు నిమిత్తమే మనము దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ వచనంలో అన్నాడు ఒక మాట, ఏమన్నారంటే, నేను మొర్రపెట్టిన దినమున, నేను ప్రార్థించిన దినమున, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. దొరబాబు నిరుత్సాహములో గమనించండి, అతడు దేవునికి ప్రార్థించినప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థన విన్నాడు. కృంగిన వేళల్లో ఎందుకు వచ్చిన బ్రతికిది అనుకుంటున్న ఆ సమయాలలో ప్రియులరా, దావీదును బలపరిచిన దేవుడు దొరబాబును బలపరిచాడు. ఒక మాట అంటాడు కదా, ఆ వాక్యం 3వ వచనాన్ని రాస్తూ అంటాడు దావీదు భక్తుడు, నేను నీకు ప్రార్థన చేసినప్పుడు, నేను మొరపెట్టిన దినాన నీవు నాకు జవాబిచ్చావు, అంతేకాదు నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని నామమున స్తోత్రం. ఇంత అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించావని దావీదు ప్రతిసారి ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేస్తాడు. ఇంకొక మాట తెలియచేస్తాను. బైబిల్ గ్రంథంలో ప్రియులరా, యేసు ప్రభు వారు ఒక ప్రాంతాన్ని గుండా వెళ్తారు. ఆయన యెరూషలేము ప్రాంతము గుండా ప్రయాణం చేస్తూ సమరయ, గలిలయ మధ్యగా వెళ్తాడు. ఆయన యేసు ప్రభు వారు వస్తున్నాడు అన్న మాట ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏమండి తెలియవచ్చింది. ఆ ప్రాంతంలో 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ 10 మంది కూడా మోకమ్ముడిగా కట్టుకుని ఇదిగో యేసు ప్రభు వారట సమరయ ప్రాంతము గుండా వెళుతున్నారట. ఎవరెవరే మన ఊరు గుండా వెళ్తున్నారటరా. ఒకసారి ఆయన దర్శనం చేసుకుంటే మనకి గతి ఉండదు, మనకి స్థితి ఉండదు. మన స్థితిగతులు మార్చగలిగిన వాడు మన ఊరోడు వస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం. మన ఊరు గుండా వెళ్తున్నాడు. ఒకసారి ఆయనకి దివ్య దర్శనాన్ని చేసుకుందామని ఈ 10 మంది కూడా బయలుదేరి వెళ్ళారు.
ఆ మాత్రం దూరంగా ఉండగానే యేసయ్యని చూశారు. చూసి అన్నారు తెలుసా, యేసు ప్రభువా మమ్మును కరుణించు అన్నారు. ఏమన్నారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు. దూరంగా నిలబడిన వాళ్ళు యేసు ప్రభువును కరుణించు అనగానే ఆ మాట వినగానే ప్రభు ఆగిపోయేది. మనం చేసే ప్రార్థన ప్రియులారా దేవుని యొక్క హృదయాన్ని కలిచివేసేటట్టుగా ఉండాలి. హిజ్కియా ఆపదలో ప్రార్థన చేశాడు, మరణకరమైన వ్యాధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధిని కదిలించింది. ఈ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క ప్రార్థన యేసయ్యను ఆప్చేసిందంతే. వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో మీరు బాగుపడాలంటే, మీరు స్వస్థత పడాలంటే మీరేం చేస్తారంటే మీరు యాజకుని కనపరుచుకుని రండి అని ప్రభు వాళ్ళని పంపిస్తే, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు మాట పలికితే వారు వెళుతూ ఉన్నారు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు వెళుతూ ఉండగా శుద్ధులైరి. ఎప్పుడైతే బాగుపడ్డారో 10 మంది స్వస్థత పొందారో, ఈ 10 మందిలో ఒకడు ప్రియులారా తనకు స్వస్థత కలుగుట చూచి అన్న మాట రాయబడింది. ఎప్పుడైతే స్వస్థత కలగడం చూసాడో, ఏమండి ఆ కుష్టి వ్యాధి, ఆ రోగము బాగుపడ్డదో, ఏ కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత ఊరికి దూరం అయ్యాడో, ఏ కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత గ్రామానికి దూరం అయ్యాడో, బంధుమిత్రులు స్నేహితులకు దూరం అయ్యాడో, ఇప్పుడు ఆ కుష్టి వ్యాధి పోయినది ప్రియులారా. పోయిన తర్వాత తనకు స్వస్థత కలుగుట చూచాడు. ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? తను బాగు చేసిన యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. దేవుని నామమున స్తోత్రం. తను స్వస్థపరిచిన యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. ఈ యొక్క వ్యక్తి ఎవరు? వాక్యం సెలవిస్తుంది, ఈయన సమరయుడు. ఎవరండి ఈయన? ఇంకా డీప్ గా మనం వెళ్తే ఒక జెంటైల్ మ్యాన్, ఒక అన్యుడు, నాట్ జెంటిల్ మ్యాన్, ఒక అన్యుడు. ఈ అన్యుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 3 ప్రాముఖ్యమైన పనులు చేశాడు. ఈ వ్యక్తి ద్వారా ఒక పాఠం నేర్చుకుందాం ప్రజలరా. దైవ జనాంగమ ప్రభు ఏం చెప్పాలంటే ప్రభు ఈ మాట చెప్పమంటున్నాడు నన్ను. నేర్చుకోవాలి ఈ వ్యక్తిలోంచి? 3 విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా. నెంబర్ 1, అతడు దేవునిని మహిమపరిచాడు. ఏంటది? మీరు నమ్మకే చూడండి. నేను బైబిల్ చూపిస్తే మళ్ళీ టైం అవుతుంది. మొట్టమొదటి మాట, అతడు దేవుని మహిమపరిచెను. ఎలా మహిమపరిచాడు? ఎలా ఆయన నామాన్ని గొప్ప చేశాడు? ఎలా ఆయన్ను స్తుతించాడు? వాక్యం సెలవిస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏమండి, ఆయన అక్కడ లూకా శుభవార్త 17వ అధ్యాయము 16-17 వచనాలలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? గొప్ప శబ్దముతో దేవుని నామమున స్తోత్రం. ఎలా చేశాడు? ఎలా స్తుతించాడు? ఆయన్ని మొట్టమొదటిగా దేవుని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు అంటే గొప్ప శబ్దముతో. ఒక అన్యుడు, ఒక సమరయుడు దేవుని యొక్క నామాన్ని గొప్ప శబ్దముతో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనం స్తుతించలేకపోతున్నామండి. అన్యుడికున్న భక్తి, అన్యుడికున్న ప్రార్థన, అన్యుడికున్న విధేయత ఈనాటి క్రైస్తవులు సన్నగిలిపోతుంది. ఈనాటి క్రైస్తవ్యంలో సన్నగిలిపోతుంది. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నా, ఎన్నో అద్భుతాలు చేస్తున్నా. ఒక మాట చెప్పిన, లోక సంబంధమైన వాటికి మన ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతాం. లోక సంబంధమైన వాటికి లక్షలు కోట్లు తగలేస్తాం. కానీ దేవుని కనపరచడానికి మాత్రం మొండి చేయి వేస్తాం. ఈ అన్యుడు, ఈ సమరయుడు ఒక బలహీనుడు చేసిన పని, అద్భుతమైన పని ఏంటో తెలుసా? దేవునిని మహిమపరుస్తున్నాడు. ఆమేన్. అందరూ అనండి మాట. స్తోత్రం చెప్తారా? ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? గొప్ప శబ్దంతో. చాలామంది హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఒక మొక్కుబడి చేస్తారు. ప్రభువా, డాక్టర్లు అందరూ నన్ను చేయి విడిచిపెట్టేశారయ్యా, బ్రతకనన్నారయ్యా, నీవు కానీ నన్ను బ్రతికిస్తే ఒక బలంగా ఘనంగా మీటింగ్ పెట్టుకుంటానయ్యా, నా బంధువర్గాన్ని, నా స్నేహితులు, నా మిత్రులందరినీ పిలుచుకుంటానయ్యా,
ఒక్క అద్భుతం చేయయ్యా, నా ప్రార్థన ఆలకించేయ్యా, నన్ను స్వస్థపరిచేయ్యా అని ఎంత విధేయతో ప్రార్థన చేస్తారో, దేవుడు ఆ ప్రార్థన విని ఆలకించి కనికరించి దైవికమైన స్వస్థత ఆరోగ్యం ఇస్తే దేవుని మహిమపరచటి విషయంలో కొరత చెయ్యి ఉపయోగిస్తారు. అంత అయిన తర్వాత దేవుని మహిమపరచటమే మర్చిపోతారు. ఈ సమరయుడు చేస్తున్న పనిడు తెలుసా? ఎలా మహిమపడుతుంది? నెంబర్ 1 ఎలా మహిమపడతాడో తెలుసా? గొప్ప శబ్దముతో. ఎలాగండి? తనకు స్తోమత లేకపోయినా, ఇప్పుడు చూడండి దొరబాబు చాలా దీన కుటుంబం, కానీ ప్రియులరా ఆ వ్యక్తిలో ఉన్న దీనత్వం ఏంటో తెలుసా? దేవుని నామాన్ని గొప్ప చేయాలి. ఈ రోజు చూడు ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసి ఇంత ఈ విధంగా ఒక మహాసభలాగా ఊరు వాడికి దేవునికి సువార్త ప్రకటింపు చేసేటట్టుగా నా జీవితంలో ఈ మేలు చేశాడు. మరణ బంధాలను ఉన్నప్పుడు నన్ను ప్రభువు రక్షించాడు, నాకు ఆయుస్సు పోసాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అందు నిమిత్తం దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాను అని గొప్ప శబ్దముతో ఇంత చక్కటి స్పాసిష్టాన్ని ఏర్పాటు చేసి ప్రభువుని గణపరుస్తున్నారు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. మీకు అటు ఆత్మ ప్రభు ఇచ్చునుగాక, అటు ప్రేరేపణ ఇచ్చునుగాక. రెండవ మాట ఏంటో తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవ మాట చూడండి, ఆ మాట 16 వచనంలో గొప్ప శబ్దముతో లూకా శుభవార్త 17వ అధ్యాయము గమనించండి 16వ వచనంలో సెకండ్ మాట మనం చూస్తే అతడు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. రెండవ మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ప్రభు నామాన్ని గణపరచు. భక్తులు అంటారు కృతజ్ఞత నర్పించుడి, స్తుతులను చెల్లించుడి, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన కృతజ్ఞతాస్తుతులు అంటే తెలిస్తే ఏ మేలు చేసినా, ఏ ఉపకారం చేసినా మరిచిపోకుండా, డోంట్ ఫర్గెట్. దేవుడు ఏమైతే ఉపకారం చేశాడో, ఏ మేలు చేశాడో అస్సలు మర్చిపోకూడదు. ఆయన యొక్క నామాన్ని మనం మహిమపరచాలి. రెండవ ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? అతడట ప్రభు పాదాల మీద సాగిలపడ్డాడు. దేవుని నామమును స్తోత్రం. విధేయతను చూపిస్తాడు, నమ్రతను చూపిస్తాడు, హంబుల్నెస్ చూపిస్తాడు. సాగిలపడ్డాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. కనీసం పిల్లరా 10 మంది బాగుపడ్డారు, కానీ 10 మందిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి, అని సాగిలపడాలి అన్న ఆలోచన రాలేదు. కానీ ఒక సమరయునికి, ఒక అన్యునికి ఆ ఆలోచన వచ్చింది. దేవుని గణమపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. నా జీవితంలో ఎంత అద్భుతం చేసేది. నేను ఊరు వెలుపల ఉండేవాడను, సమాజంలోకి దేవుడిని తీసుకొచ్చేది. నన్ను ఎన్నిక లేనివాడుగా నేను ఉన్నాను. దేవుడు నాకు ఈ రోజున గొప్ప అద్భుతమైన కృపనిచ్చాడు. అంద నిమిత్తం దేవుని మహిమపరచాలని ప్రభు దగ్గరకు వచ్చి తాను కనపరుచుకుంటుంటే యేసే ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు అక్కడ. ఏమిటంటే ఆయన ఏమన్నాడంటే 17వ వచనంలో, ఏమండి ఆ యొక్క అందుకు యేసు 10 మంది శుద్ధులైరికారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను. లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను. పిల్లలు గమనించిన అంత అద్భుతమైన మాట ప్రభు తెలియజేస్తున్నారు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు వచ్చిన వాడు ఎవడు అగపడలేదా? ఈరోజు మీరు గమనించండి, మీ జీవితంలో ఎన్నో మేలు చేశారు. ఒక మాట చెప్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సంవత్సరంలో ఎన్నో మేలు చేశారు. ఒక మీటింగ్ అని పెట్టావా? ఒక మీటింగ్ అని పెట్టి ప్రభువుని కనపరిచావా? ఈరోజు దొరబాబు ఒక మాదిరిగా ఉన్నాడు మీకు. దేవుని నామమున స్తోత్రం. దేవుని గణపరచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో
గమనించిన ఒక మాదిరికరమైన జీవితాన్ని మీ ఎడల కనుపరుస్తున్నారు. కనుక దేవుని యొక్క నామాన్ని గొప్ప ఎలా చేయాలో తెలుసా? కీర్తనకారుడు దావీదు ఏమాడో తెలుసా? దావీదు చేసినట్టుగానే, దావీదు దేవుని మహిమపరుచున్నట్టుగానే ఈ అన్యుడైన సమరయుడు దేవుని గణపరుస్తున్నాడు. దేవునికి ఆనందం కలిగించేట్టుగా చేశారు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఎంత ఆనందపడ్డాడు. 9 తప్పిపోయారన్న బాధ ఉంది కానీ ప్రభువుకి, అన్యుడు వచ్చాడు ప్రభువుని గణపడినాడు, నన్ను గణపరుస్తున్నాడు అని ఎంత ఆనందం వేసింది ఆయనకి. 118వ సంకీర్తన మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. 118వ సంకీర్తన దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 118వ సంకీర్తన 28వ వచనం 29వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను. ఆమె దావీదు భక్తులు అంటున్నారు. ఎవరంటే ఆయన, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను గణపరిచేదను. ప్రియులారా, మనము కూడా మన దేవాది దేవుని గణపరిచాడు. ఇందాక దైవజనులు ఒక మంచి మాట చెప్పారు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఎవరైతే ప్రభు నామని హెచ్చిస్తారు, ప్రభు నామను స్తుతిస్తారు, మనం ఉన్నదంతలోనే ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేస్తే నిన్ను, నీ నామాన్ని, నీ కుటుంబాన్ని ప్రభు గొప్ప చేస్తాడు. నీ కుటుంబాన్ని కూడా ప్రభు దీవిస్తాడు. గమనించిన ఒక మంచి మాట, సమరుడు ఏ పని చేశాడు? సమరుడు ఏ పని? మొదటి మాట, గొప్ప శబ్దముతో దేవుని గణపడి. మూడు మొక్కలు గుర్తుండాలి. రెండవ మాట, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. మూడవ మాట, ఆయన పాదాల మీద పడ్డాడు, ఆయన సాగిలు పడ్డాడు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఇటు అనుభవము గమనించండి, మనకందరికీ ఇటు భారము మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వెనుకలలో ప్రభు దీవించునుగాక. సమయం ఇచ్చిన అధ్యక్షుడికి, వేదిక అలంకరించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్.